అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారాలండి. ఈ యొక్క విజయవాడలో వచ్చిన ఫ్లడ్, ఆ ఫ్లడ్ వల్ల విజయవాడ నగరంలో 32 వార్డులు మరియు చుట్టుపక్కల విలేజ్ అన్ని వాటర్లో మెర్జ్ కావటం, వెంటనే ముఖ్యమంత్రిగా స్పందించి కలెక్టరేట్లో ఉండి యాక్చువల్గా అధికారులని మంత్రులందరితోనూ సమీక్షించి ఎప్పటికప్పుడు డైరెక్షన్స్ ఇచ్చి దాదాపు ఆ యొక్క టోటల్గా ఆల్మోస్ట్ 100% మొత్తం 10 రోజుల్లో క్లియర్ చేసి మళ్ళీ ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఇంటికి పోవడం జరిగింది. అలాగా ఈ యొక్క ఫ్లడ్ని వీలైనంత వరకు మినిమైజ్ చేయాలి, రిస్క్ అని చేయడం జరిగింది. అయితే అది అయిన తర్వాత డ్యామేజెస్ అంటే చాలామంది ఇళ్లలో టీవీలు పోయినాయి, ఫ్రిడ్జ్లు పోయినాయి, ఇలా రకరకాల వస్తువులు డ్యామేజ్ అయినాయి. కొన్ని ఏరియాలో అయితే వాళ్ళకున్న చిన్న చిన్న ఆ కాటన్ బెడ్స్ కావచ్చు, పిల్లోస్ కావచ్చు, అవన్నీ తీసి రోడ్లు వేస్తారు. అలా చాలా డ్యామేజ్ అయినాయి. విలేజెస్లో అయితే పంటలు అవి డ్యామేజ్ అయినాయి. 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్ డ్యామేజ్ అయినాయి. కొన్ని ఇళ్ళు కూడా డ్యామేజ్ అయినాయి. వీటన్నిటికి సంబంధించి ఒక సబ్ కమిటీ ముఖ్యమంత్రి గారు వేశారు మంత్రులతో. ఆ సబ్ కమిటీ అధికారులతో కూర్చొని అనేక రకాలుగా చేసి తర్వాత ఎన్యూమరేషన్ స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ ఎన్యూమరేషన్ అయిపోయింది. ఇంకా ఏదో కొద్దిగా ఉంటే అది కూడా రేపు పూర్తి చేస్తారు. అంటే యాక్చువల్గా వీళ్ళు పోయినప్పుడు వాళ్ళ ఇళ్లలో లేరు, వాళ్ళ ఇల్లు తాళాలు వేసి బయటికి పోయిన వాళ్ళు, అటువంటి ఇళ్ళు కొన్ని మిగిలిపోయినాయి. వాటన్నిటి కూడా రేపు కంప్లీట్ చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు వరకు ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసిన దాంట్లో 2 లక్షల ఇప్పుడు మొత్తం చేసిన దాంట్లో టోటల్గా హౌసెస్ డ్యామేజ్ వచ్చి హౌసెస్ సబ్మర్జ్డ్ నీళ్ళలో ఉండిపోయినవి. 1 రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు, 4 రోజులు కావచ్చు, 10 రోజులు కావచ్చు, 11 రోజులు కావచ్చు. ఈరోజు తీసుకుంటే ఇంకా కూడా 61, 63, 64 3 డివిజన్లో 10 వీధుల్లో నీళ్లున్నాయి. 10 వీధుల్లో నేను యాక్చువల్గా వాళ్ళు మార్నింగ్ కూడా విజిట్ చేసి ఆ నీళ్లు వాళ్ళు రాత్రి లోపల పోవాలని చెప్పడంతో అధికారులు స్పందించి చేశారు. ఆ నీళ్లు కూడా ఇప్పుడే నేను ఫోన్ చేస్తే ఆల్మోస్ట్ వెళ్ళిపోయినాయి సార్, మరొక గంట 2 గంటలు క్లియర్ అవుతుందన్నారు. అట్లా 53,399 ఇళ్ళు వాటర్లో ఉండిపోయినాయి. అదేవిధంగా వెహికల్స్ తీసుకుంటే వెహికల్స్ 2 వీలర్స్ వచ్చి 36,923, 3 వీలర్స్ వచ్చి 3,642, 4 వీలర్స్ 2,629, క్యాటిల్ షెడ్స్ 937 వాటర్లో మెర్జ్ అయిపోయినాయి. అదేవిధంగా క్యాటిల్ తీసుకుంటే క్యాటిల్ 593, షీప్ 410, పౌల్ట్రీ 3,399. అదేవిధంగా హౌసెస్ డ్యామేజ్ తీసుకుంటే 33,508 హౌసెస్ రకరకాల డ్యామేజ్ అయినాయి. పార్షియల్గా, ఫుల్గా డ్యామేజ్ అయినాయి. ఇవి కాకుండా టీవీలు డ్యామేజ్ అయినాయి 26,545, రిఫ్రిజిరేటర్లు 31,225, ఎయిర్ కండిషన్స్ 2,024, వాషింగ్ మిషన్స్ 20,947. ఇది కాకుండా అగ్రికల్చర్ డ్యామేజ్ దాదాపు 517 కోట్లు, హార్టికల్చర్ 58 కోట్లు సుమారుగా, ఫిషరీస్ 12 కోట్లు, హ్యాండ్లూమ్స్ వాళ్ళకి 55 లక్షల వరకు అయిందని యాక్చువల్గా ఎంతవరకు ఎస్టిమేషన్ వచ్చింది. రేపు ఈవినింగ్కి ఎన్యూమరేషన్ ఆల్మోస్ట్ 100% పూర్తయితే ఇంకా యాక్యురేట్గా వస్తాయి. ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. రేపు ఈవినింగ్ డేటా అంతా తీసుకొని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసి తీసుకొస్తే ఎవరెవరికి ఎంత ఇవ్వాలా, ఏ డ్యామేజ్కి ఎంత ఇవ్వాలని దాన్ని ఫైనలైజ్ చేస్తామన్నారు. అదేవిధంగా ఈరోజు బ్యాంకర్స్ని, ఇన్సూరెన్స్ వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరితో డిస్కస్ చేశారు. వాళ్ళకు కూడా ఒక 4-5 డేస్లో వాళ్ళు చేయాల్సిన ఇన్సూరెన్స్ వాళ్ళని క్లియర్ చేయమని, అదే బ్యాంకర్స్ ఏం చేస్తారు, ఎలా చేస్తారు,
ఈ యొక్క కమర్షియల్ ఒకటి ఎన్యూమరేషన్ ఇంకా పూర్తి కాల, అది కూడా రేపు కానీ పూర్తయితే రేపు ఈవినింగ్కి ఎల్లుండి మళ్ళీ ఈ కమిటీ కూర్చొని డిస్కస్ చేస్తుంది. 17వ తేదీ లోపల ఈ యొక్క ఎన్యూమరేషన్ పూర్తయి వాళ్ళకి ఏమిచ్చేది కూడా అనౌన్స్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. బహుశా 17వ తేదీ వీళ్ళకి ఈ డ్యామేజ్ వాళ్ళకి ఏ డ్యామేజ్ వాళ్ళకి ఏది అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ ఒక 4-5 డేస్లో కంప్లీట్ చేయమని చెప్పారండి. వాళ్ళందరూ కూడా 4-5 డేస్లో వాళ్ళ యొక్క ఏదైతే ఇన్సూరెన్స్ వాళ్ళు చేయాల్సింది కానీ లేదా బ్యాంకర్స్ చేయాల్సింది కానీ కంప్లీట్ చేస్తాం. జగన్ వరద ప్రభావిత ప్రాంతాలు మొత్తం పర్యటించారు. మొత్తం కూడా ఏలేరు కావచ్చు, లేకపోతే ఉడమే వరద కావచ్చు, మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని ఆయన చెప్పడం జరిగింది. అసలు ఆయనకి మాట్లాడే హక్కు లేదు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు బయటకు వచ్చి ఏమి చేయలే. సీఎంగా ఉన్నప్పుడు ఇటు ఇచ్చినప్పుడు హెలికాప్టర్లు అలా తిరిగేసిపోయాడు. ముఖ్యమంత్రి గారు స్వయంగా అసలు ఆయనే కలెక్టరేట్లో కూర్చొని అంతా చేశారు. ఆ విధంగా ప్రతి దగ్గర ఏలూరు ఏదైనా కానీ చేస్తున్నారు. ఎప్పుడు కూడా క్షణం ఎక్కడ జరిగినా ఇమీడియట్గా తీసుకొని దాన్ని చేస్తున్నారు. జగన్కి మాట్లాడే రైటే లేదు. అసలు ఆయనకి 11 సీట్లు ఇచ్చి పక్కన పెట్టారు ఈ రాష్ట్ర ప్రజలు. 151 నుంచి 11 ఇచ్చినప్పుడు ఆయన ఈ గవర్నమెంట్ గురించి ఒక్క మాట్లాడే హక్కు లేదు. ఆయన ఏది మాట్లాడుతున్నా ఆయనకే తెలియదు. అసలు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం నన్ను అడిగితే. ఓకే, విజయవాడ ఇంకా 5 డివిజన్స్ వాటర్లోనే ఉన్నాయి. వాటి మొత్తం రిసీడ్ అవుతాయి. 61, 63, 64 ఈ 3 ఉన్నాయండి. అవి కూడా మొత్తం కాదు, వాటిలో ఒక 10 వీధులు ఉన్నాయి. 10 వీధుల్లో కూడా సుమారుగా ఒక 1500 ఇళ్ళు ఉంటాయి. అది మార్నింగ్ నేను యాక్చువల్గా ఏంటంటే అక్కడ పైన కట్టేస్తే పైనుంచి పొలాల నుంచి నీళ్ళు రాకుండా అరెస్ట్ చేసాము. అది చేయటం వల్ల నీళ్లు పోయినాయి. నాకు ఇందాకనే ఫోన్ చేశారు, సార్ 8 గంటలకల్లా నీళ్ళు ఉండవని. అది అయిపోగానే శానిటేషన్ నైట్ టేకప్ చేసి అది కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. రేపు మార్నింగ్కి 32 డివిజన్లు 100% పర్ఫెక్ట్. సరే, 53,000 ఇళ్ళు నీళ్ళల్లో ఉన్నాం కదా, మళ్ళీ 33,000 రకరకాల దెబ్బతిన్నా, రెండు వేరే సార్. అంటే నీళ్లు వచ్చి ఒకరోజు ఆ 1 ఫీటు లేదా ఒకరోజు 2 రోజులు 3 రోజులు 53,000 దెబ్బతిన్నాయి అంటే ఏదో ఒక విధంగా దెబ్బతిన్నవి. ఇన్సూరెన్స్ కంపెనీలు ఇబ్బందిగా పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ ఫోటోలు అన్నీ కూడా అడుగుతున్నారు. వాటర్లో ఉన్న ఫోటోలు కావాలి. దాని విషయం ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారండి. ఇది డిజాస్టర్ వచ్చింది, మీరు వాళ్ళని అది కావాలి ఇది కావాలి ఇబ్బంది పెట్టకుండా లిబరల్గా చేయండి. అయితే మీరు ఎలా చేయాలో ప్రాసెస్లోనే మీరు లిబరల్గా, అంటే అది తీసుకురా ఇది తీసుకురా అని రోజుల తరబడి పెండింగ్ చేయకుండా చేయమని చెప్పారు. వాళ్ళకి చేస్తాం, 4-5 రోజులు కంప్లీట్ చేస్తాం చెప్పారు. సార్, మంత్రులు ఫోటోలకే పరిమితం అవుతున్నారు, వరద ప్రాంతాల్లో సరిగా తిరగట్లేదని జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఇప్పుడు చూస్తే కదా మంత్రులు ఎక్కడున్నారు ఎక్కడ తిరుగుతున్నారని. మంత్రులు ఇంట్లో ఆయన రూల్లో ఉంటే ఏం తెలుస్తుంది? అది కాదు, వచ్చాడు పోతా తిరగమని తెలుస్తుంది. నేను ఆల్మోస్ట్ రోజు మార్నింగ్ 6 to నైట్ 12 to 1 దాకా మీరే తిరుగుతున్నారు. మార్నింగ్ వచ్చినట్టుండే మీరు, కాబట్టి నీళ్ళలోనే ఉంటాం మేము. ఆయన ఆకాశంలో ఉంటాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.